ప్రేక్షకులకు నమస్తే. మనము సాయిబాబా మతాన్ని కల్ట్ అంటున్నామని చాలామందికి ఏదో వాళ్ళు ఇరిటేట్ అయిపోతున్నారు. ఒక ధర్మానికి ఒక కల్ట్కి తేడా ఏమిటో తెలియాలి. ధర్మం అంటే అది చాలా బ్రాడ్ డెఫినేషన్ ఉంటుంది. అండ్ ఇంకోటి అక్కడ సత్యం ఉంటుంది, దానికి ఓ పరంపర ఉంటుంది, దానికి ఆధారితమైన గ్రంథాలు ఉంటాయి, అవి దైవ లిఖితమైన గ్రంథాలు ఉంటాయి. కల్ట్కి అవి అవసరం లేదు. కల్ట్కి మనుషులు రాసిన పుస్తకాలు కావాలి, నిజము సత్యం అనేది ఉండదు. ఒకటే మార్గం ఉంటుంది, ఒకటే దేవుడు ఆర్ గురువు అని పెట్టుకుంటారు. సో ఇప్పుడు మీరు క్రిస్టియానిటీ చూడండి, యెహోవా మాత్రమే దేవుడు, నన్ను పూజిస్తేనే ఓకే, లేకుంటే ఏసేస్తా, ఆ స్టైల్లో ఉంటుంది. ఇస్లాం ఇది అంతే. తర్వాత ఏ లేచ మతాలు అయితే కలియుగంలో డెవలప్ అవుతాయో దాదాపు స్కీమ్స్ ఏమే ఉంటుంది. ఇప్పుడు సాయిబాబాని కల్ట్ అని ఎందుకు అంటున్నామంటే కేవలం అదొకటే ఉంటుంది, అన్నిటినీ రిప్లేస్ చేస్తుంది. నేను అనుకోవడం మిత్రులారా, ఈ సాయిబాబా అనే వ్యక్తిని నువ్వు దేవుడిగా చిత్రీకరించి క్రమక్రమంగా హిందూ ధర్మంలోకి దూర్చారు ఫస్ట్. తర్వాత ఇప్పుడు వీళ్ళ ప్లాన్ ఏంటంటే సనాతన ధర్మంలో చెప్పబడిన దేవీ దేవతల్ని మొత్తం సైడ్ లైన్ చేసేసి ఈ క్యాండిడేట్ని అక్కడ కూర్చోబెట్టాలి. అందుకే మీరు చూస్తే వేద ఇతిహాస పురాణాల మీద వీళ్ళకి ఎలాంటి గౌరవం ఉండదు, అక్కడ చెప్పిన దేవీ దేవతల పట్ల వీళ్ళకి ఎలాంటి గౌరవం ఉండదు. అందుకే మన సనాతన ధర్మంలో చెప్పిన దేవీ దేవతల్ని కింది స్థానంలో పెడతారు. సనాతన ధర్మం గురించి ఎవరైతే గొప్పగా చెప్తారో ఆ గురువులని, ఆ పీఠాధిపతులని, ఆ పరంపరలో వచ్చిన వాళ్ళని అందరినీ ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడతారు. వీళ్ళకేంటంటే వాళ్ళది నిజమని ఒప్పుకోవాలి, అది ఒప్పుకుంటే చాలు. వీళ్ళకి మీది తప్పు, మీ వాడు గురువు కాదు, అవధూత కాదు, దేవుడు కాదు అని అన్నామనుకోండి, వాళ్ళని తిట్టడం మొదలు పెడతారు. బండబూతులు పోస్టర్లు కాల్చారు, బండబూతులు తిడుతూ రోజు వీడియోలు పెడుతున్నారు, తిట్టడానికి సపరేట్ ఛానళ్ళు క్రియేట్ చేశారు. మరి ఇది నీ కల్ట్ అనుకుంటే ఇంకేమంటామండి? కల్ట్ లక్షణమే ఇది, అసహ్యం, అసత్యం, మానవ లిఖిత గ్రంథాలు అనకూడదు, వాటిని పుస్తకాలు అనాలి. సో ఈ మధ్యలో చాలా మంది దాడి మొదలు పెట్టారు, ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసుకున్నారు. ఇక ఒక వ్యక్తి ఉన్నాడు, నాకు తెలిసి ఒక ఛానల్లో ఇంటర్వ్యూ నడిచింది, డిబేట్ లాంటిది. భాస్కర్ వెళ్ళినట్టున్నాడు, భాస్కర్కి వెళ్ళి తను అడిగిన ఏ ప్రశ్నకి సమాధానం చెప్పాలా. ఏంటంటే పూరీలు వేసుకోవడం, దోశలు వేసుకోవడం, ఆ స్టైల్లో. ఈయన పేరు కూడా ఏదో మైదాపిండి ప్రసాద్ అనేదో ఉంది, సొంతంగా తనే ఆచార్య అని పేరు పెట్టుకున్నాడు. మరి ఇప్పుడు తనంతకు తాను ఆచార్యాన్ని పెట్టుకుంటే ఆచార్యుడు అయిపోతాడా? ఆచార్యులు అంటే ఎవరు? 10 మందికి మంచి చెప్పేవాళ్ళు, ధర్మాన్ని బోధించేవాళ్ళు. ఈయనే దుర్మార్గంలో ఉండి వేరేళ్ళకి ఆచార నియమాలు ఎలా నేర్పిస్తాడండి? అది. సో ఇలాంటి ఫేక్ గురువులంతా తయారవుతారు, ఈ సాయిబాబా కల్ట్ని ప్రచారం చేస్తారు. మన హిందూ దేవతల్ని దూషించడం, గురువుల్ని దూషించడం, గ్రంథాలను తక్కువ చేసి మాట్లాడతాం. సో చాలా మంది ఏమడిగారండి? ఆధారం, గ్రంథం, శాస్త్రం ఏదైతే ఆధారం ఉందో అది చూపెట్టమన్నారు. ఎలా సంబంధం ఉందో మీరే నిరూపించి చెప్పండి అన్నారు. అది కూడా వీళ్ళకు తప్పే. సో చూడండి ప్రేక్షకుడు, ఎంత అసహనం ఉంటుంది కల్ట్లో. వీళ్ళు తిట్టడానికి, కొట్టడానికి, దీనికి కూడా వెళ్ళిపోతారు. ఇంకా రేపొద్దున వీళ్ళ ఏదైతే పన్నాగం ఉందో పారలేదనుకోండి, మనుషుల్ని కొట్టడానికి వెళ్తారు. ఇన్ఫ్యాక్ట్ గురువునని చెప్పుకున్న ఒక ఆయన, మేము డైరెక్ట్ అటాక్ చేస్తాము, ఇంటికి వెళ్ళి కొడతామని కూడా ఒక మాట చెప్పినట్టు ఉన్నాడు. మరి సో ఇలాంటి వాళ్ళు మళ్ళీ మాది నిజమని ఎట్లా చెప్పుకుంటారు? దీన్ని కల్టే అనాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఈయన ఒక వీడియో చేశాడు ఒక 2 days కింద, మైనంపాటి ప్రసాద్ అనేట ఆయన చేసి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాము. శాస్త్ర ప్రమాణం అని వీడియో మొదలు పెడతాడు. 20 నిమిషాలు ఎంతో ఉంది, 20 నిమిషాలు మాట్లాడతాడు, సొల్లు కబుర్లు చెప్తాడు, కానీ ఒక ఆధారం చూపెట్టాడు. ఆధారం శాస్త్రం అంటే మళ్ళీ మన గ్రంథాలని కోట్ చేస్తాడు, అది కూడా కంప్లీట్గా కోట్ చేయడు, మొత్తం మార్చేస్తాడు, వక్రీకరిస్తాడు. సో మనం ఏం చేద్దామంటే ఈయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి విందాము, తర్వాత దాని గురించి కామెంటరీ ఇచ్చుకుందాం. ఓం ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదా శివోం. హర పార్వతీపతయే హర హర మహాదేవ్. సో ఇక్కడ కామన్ ప్యాటర్న్ గమనించండి. వీళ్ళు పూజించేదేమో గ్రంథాలలో లేని ఒక వ్యక్తిని గురువు అనుకున్నారు, అవధూత అనుకున్నారు, మొత్తాన్ని దేవుడు చేసుకున్నాడు. మళ్ళీ ఏ వీడియో స్టార్ట్ చేసినా పార్వతీ పరమేశ్వరులని పూజిస్తారు. ఆ మాట్లాడే బిగినింగ్ లోనే పార్వతీ పరమేశ్వరులు ఉంటారు, తర్వాత తీసి పక్కకు పడేస్తారు, తర్వాత అసలు పట్టించుకోరు, మొత్తం సొలు గబుర్లే ఉంటాయి. వినండి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఇది ఎక్కడుంది?
ఈ సాయినాథో వాట్ ఎవరు మీరేదో గురువు అనుకున్నారు, ఏమన్నా అనుకోవచ్చాయా మీరు, మీ ఇష్టం అది, మిమ్మల్ని ఆపేటోడు ఎవరు లేడు. ఈయన ప్రస్తావన ఏ గ్రంథంలో ఉంది, దానికోసం ఈయన ఈ వీడియో మొదలు పెట్టాడు. ఇప్పుడు చూడండి ఆ విషయం చెప్తాడా లేదా. శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న మనం చూస్తున్నాం. సాయిబాబా వారి గురించి సాయిబాబా శాస్త్రాల్లో ఎక్కడా లేరు కదా అనేటువంటి ఒక ప్రతిపాదన తీసుకొని వచ్చారు. కరెక్టే, మరి అది చూపెట్టాలి కదా, నువ్వు చూపెడితే మేము కూడా ఒప్పుకుంటాం. వాస్తవానికి అసలు శాస్త్రాలు లభ్యమవుతున్నాయా అనేది వాస్తవికమైనటువంటి ప్రశ్న. సో ఇక ఈ నుంచి డైవర్షన్ మొదలవుతుంది. శాస్త్రాలలో ఉన్నాడా లేదా దానికి చెప్పొచ్చు, అసలు శాస్త్రాలే లేవు కదా అంటాడు. ఇప్పుడు టాపిక్ ఎక్కడ పోతుంది, శాస్త్ర ప్రమాణం చూపెట్టడం కాదు, శాస్త్రాలనే తక్కువ చేసి మాట్లాడడం, టాపిక్ డైవర్ట్ చేయడం, గ్రాడ్యువల్గా అడిపోతుంది. చూడండి, మనకి వేదంలో సుమారుగా 1131 శాఖలు ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనకు లభ్యమవుతున్నవి సుమారుగా 10-15. మిగతా అంతా కూడా అనేక కారణాల చేత కాలగర్భంలో కలిసిపోయినాయి. ఇది వాస్తవం, కాదనలేని వాస్తవం. మీరు జనరల్ గా ఏం చెప్తారంటే ఒక 4-6% వేదాలు ఉన్నాయి, మిగతా వేద శాఖలన్నీ పోయాయి అంటారు. అది నేను కూడా చాలాసార్లు ప్రస్తావించాను. కానీ ఉన్న వాటిలో ఉండాలి కదా. ఇప్పుడు ఎన్ని శాఖలు ఉన్నాయో దాంట్లో ఆల్రెడీ మనం దేవతలుగా పూజించే వాళ్ళ నామాలు తత్వాలు అన్ని ఉన్నాయిగా. ఇక దాని గురించి మాట్లాడ్డా అన్నమాట. ఇక ముందుకు వెళ్తాడు చూడండి. ఏ ఘనాపాఠులనైనా అడగండి, పండితులను అడగండి, పీఠాధిపతులను అడగండి, ఎవరైనా శాస్త్రం తెలిసిన వాళ్ళని అడగండి. ఏ శాస్త్రంలో సాయిబాబా లేరు అని అడుగుతున్నారో ఆ శాస్త్రాలే లేవు కదా. అది మా ప్రశ్న. అంటే ఇప్పుడు ఏ శాఖలైతే లుప్తమైపోయాయో దాంట్లో సాయిబాబా ఉన్నాడని చెప్తున్నాడు. ఈ క్లెయిమ్ చేసే ముందు ఆధారం చూపెట్టాలి కదండి. ఇప్పుడు నేను కూడా అంటాను, ఆ శాఖలు ఏవైతే పోయాయో దాంట్లో యెహోవా ఉన్నాడు, దాంట్లో యేసు ఉన్నాడు, దాంట్లో అల్లా ఉన్నాడు, దాంట్లో నేనే దేవుడిగా చెప్పబడ్డాను, అంటే భాస్కర్ రాజు దేవుడిగా చెప్పబడ్డాడు అని నేను క్లెయిమ్ చేస్తా. అది నిజమైపోతుందా? అందులో ఏముందో మనకు తెలియదు. ఉన్న వాటిలో చూపెట్టాలి కదా. ఉన్న వాటిలో చూపెట్టకుండా శాఖలు లేవు కదా అంటే అందరికీ తెలిసిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పి ఎందుకు బాబు నువ్వు నీ సిగ్గు తీసుకుంటావు? సరే, ఇప్పుడు అనుకుందామయ్యా, యెహోవా పేరు కూడా మనకు ఇప్పుడున్న శాఖలలో లేదు. ఇప్పుడు యెహోవాని దేవుడిగా పూజించమంటావా, యేసుని పూజించమంటావా, అల్లాని పూజించమంటావా, లేకుంటే నన్ను దేవుడిగా పూజించుకో. ఇప్పుడు ఉన్న శాఖలలో సాయిబాబా పేరు లేదు, నా పేరు ఉందేమో, నన్ను దేవుడిని చేసుకో. మరి పిచ్చి పీక్స్కి వెళ్ళిందండి. ఎట్లాసొంటి అజ్ఞానము, ఎంత మూర్ఖత్వం అంటే దీనికి ఇక వెల కూడా కట్టలేమండి. దీని మీద కామెంట్ చేయాలంటే మనకే సిగ్గవుతుంది. అది మనకు సిగ్గవుతుంది వీళ్ళు మాట్లాడే మాటల గురించి కామెంటరీ ఇవ్వాలంటే. ఇది ఏనాడో ఉన్నటువంటి ఆలోచన. అది అడగటం అది అంత మర్యాదపూర్వకం కాదని చెప్పి ఆ శాస్త్ర మర్యాదను అనుసరించిన ఇంతకాలం ఆ ప్రశ్న నేను వేయల. నువ్వు ఎప్పుడు కరెక్ట్ గా చెప్పావయ్యా, నువ్వు అందులో లేదు అంతే, అయిపోయింది. ఇప్పుడు ఉన్న గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, ఏ వేద శాఖలు అయితే ఉన్నాయో దాంట్లో లేదు, అయిపోయింది, ఎండ్ ఆఫ్ డిస్కషన్. ఇప్పుడు ఉన్న శాఖలలో దేవతాశక్తుల వర్ణన ఉంది. ఏ దేవతాశక్తులు ఉన్నారు? విష్ణువు, అగ్ని, వాయువు, ఇంద్రుడు, పూష, ఇలాంటి అన్ని దేవతాశక్తుల నామాలు ఉన్నాయిగా. రుద్రుడు. మరి నువ్వు చెప్పే పేరు ఎక్కడుంది? వేదశాఖలలో లేదుగా. ఇప్పుడు లేదు కాబట్టి లేదు అంతే, ఇంకా దానికి రాదు. నేను అదే ఇంకో క్వశ్చన్ వేశాను, మరి యేసు పేరు లేదు, యెహోవా పేర్లు లేదు, వాళ్ళని కూడా దేవుడిగా పూజించాలనా నేను? ఈ లాజిక్ ఎంత చెత్తగా ఉందో ఒకసారి ఆలోచించావా? అసలు నీ బుర్ర ఉందా, లేకుంటే వీడియో చేసే ముందు ఫ్రిడ్జ్ లో పెట్టి మాట్లాడతారా తమరు? మాట్లాడేదానికి కొంచెం సెన్స్ ఉండాలి కదయ్యా. మరి వినేవాళ్ళు, వీడియో వినేవాళ్ళు అంత ఎర్రి వెదవలా? మీ వీడియోలు వినేవాళ్ళు అంత వెర్రి వెదవలా? బుర్రలు ఉండవా వాళ్ళకి? ఆలోచించరా? నోటికొచ్చింది మాట్లాడతారండి. ఇప్పుడు ఏ వేద శాఖలలో ఏ దేవతాశక్తుల పేర్లు ఉన్నాయో వాళ్ళనే కదా మేము పూజిస్తున్నాము. వాళ్ళే ఉంటారు, వాళ్ళే రిపీట్ అవుతా ఉంటారు. ఇక కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరు ఉన్నారో వాళ్ళు ఉంటారు. వాళ్ళ పేర్లే పురాణాలలో, ఇతిహాసాలలో వస్తాయి. మరి పురాణ ఇతిహాసాలు కంప్లీట్ ఉన్నాయిగా. దాంట్లో మీ క్యాండిడేట్ పేరుందా? లేదుగా. ఉపనిషత్తులు ఉన్నాయి, దాంట్లో మీ క్యాండిడేట్ పేరుందా? లేదు కదా. అయిపోయింది కదా డిస్కషను. ప్రమాణం చూపెడతా అంటే ప్రమాణం గురించే మాట్లాడాలి. అవి లేవు కదా అంటే దాని గురించి ఎవరు, లేని వాటి గురించి ఎందుకు? ఉన్న దాంట్లో ఉన్నాడా, లేడు, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. తెలియక కాదు,
ప్రతివాడు మాట్లాడితే వీడేదో పెద్ద శాస్త్ర పండితుల్లాగా ఏదో శాస్త్రం అంతా ఔపోసన పట్టేసినట్టు, వేదమంతా కూడా మొత్తం అంతా దర్శనం చేసేసినట్టు ప్రతి వాడు రావడం శాస్త్రంలో లేదు కదా, శాస్త్రంలో లేదు కదా. మరి నువ్వేం చేస్తున్నావు అయ్యా? నీకేమన్నా తెలుసా? ఏమన్నా వేదాన్ని నువ్వేమన్నా స్టడీ చేసావా? ఉపనిషత్తుల మీద పెద్ద ఏమైనా రీసెర్చ్ చేసావా? 18 పురాణాలు ఇతిహాసాలు సంపూర్ణంగా చదివి అర్థం చేసుకున్నావా? సరే, నువ్వు అది అర్థం చేసుకున్నావు అనుకో, నువ్వు ఇంకో మతంలోకి ఇంకో కల్ట్లోకి వెళ్ళవు. ఎందుకంటే ఇది అర్థమైందనుకో వేరేది పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు నేనున్నా, నాకు దీంట్లో సంపూర్ణమైన జ్ఞానం దొరికింది కాబట్టి నేను దేనికి వెళ్ళా. వేరే మ్లేచ్ఛ మతాలను నమ్మను, కల్ట్లను నమ్మను నేను. నువ్వు ఇది చదవక దాన్ని ఫాలో చేయక సపరేట్గా ఒక మతాన్ని పెట్టుకో. సపరేట్గా ఆల్రెడీ గ్రంథాలు రాశారు కదా కొందరు మనుషులు, దాన్ని ఫాలో చేసుకో. మళ్ళీ దీంతో ఎందుకు లింక్ చేస్తావు? మీకు ఇంత క్రాక్ ఏందయ్యా? నాకు అర్థం కాదు. ఇంత పిచ్చేంది? మీరు పిచ్చి ఆసుపత్రికి ఏం పారిపోయి వచ్చారా? నాకు అర్థం కాదు. ఇంత క్రాక్ గాలండి వీళ్ళు, అర్థమే కాదు. నేను చెప్తున్నా, ఒరే నాయన శాస్త్రమే లేదురా బాబు, ఇప్పుడేం చెప్తావు? శాస్త్రాలు ఉన్నాయిరా నాయనా, నువ్వు చదవలే. నువ్వు మూర్ఖత్వంలో ఉండి వేరేడికి ఎడ్యుకేషన్ ఇద్దామని చూస్తున్నావు. నువ్వు అజ్ఞానంలో ఉండి వేరేడికి జ్ఞానం ఇవ్వడానికి ట్రై చేయకు, దరిద్రంగా ఉంటది. నువ్వు మాట్లాడే మాటలు ఎంత మూర్ఖత్వంతో ఉన్నాయో అర్థం చేసుకో ఒకసారి. అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. నువ్వే నీచంగా మాట్లాడుతూ ఇంకోళ్ళకి ఏం పేర్లు పెడతావు? చెప్పండి సమాధానం. ప్రతి అనాకాని వాడు కూడా వచ్చేసి శాస్త్రం గురించి మాట్లాడుతున్నాడు ఈ రోజున. మేము నీ గురించి అదే అనుకున్నాను. పనికిరాని సన్నాసులంతా వేదాంతం మాట్లాడుతున్నారు నీలాగా. నువ్వు కూడా అదే టైప్ ఏమో. నీకు ఏ జ్ఞానం లేదు, టోటల్ అజ్ఞానంలో ఉండి వేరొళ్ళకి నీతులు చెప్తున్నావు. ప్రశ్న ఏం అడిగారు ఎవరైనా? చాలా సింపుల్. ప్రూఫ్ ఉందా లేదా? లేదు. సపరేట్ కుంపటి పెట్టుకో. సపరేట్ కుంపటి పెట్టుకొని దాంట్లో తలగబడు. నువ్వు అక్కడ ఉంటావా, నాశనం అయిపోతావా, మాకు సంబంధం లేదు. మా దాంతో మిక్స్ చేయొద్దు. ఎందుకంటే ఇది సంపూర్ణం. ఇది సనాతన ధర్మం అనేది సంపూర్ణం. దీంట్లో ఇంకోరు వచ్చి యాడ్ చేయాల్సింది ఏం లేదు. దీంట్లోంచి పుట్టి బయటికి పోవాల్సింది తప్పించి దీంట్లో కలపడానికి ఇంకేం లేదు. నువ్వు సపరేట్ కుంపటి పెట్టుకొని నువ్వు ఏం చేసుకుంటావో నువ్వు చేసుకో. ఇక్కడ ఆధారం ఉంటే చూపెట్టు, లేదు కాబట్టి వదిలేయి. మళ్ళీ శాస్త్రాలు అడుగుతారు. మరి నువ్వు కలుపుతున్నావు కాబట్టి అడుగుతారు. నువ్వు కల్పకు. సపరేట్గా నువ్వు కల్ట్లాగా ఫాలో చేసుకో. నీ దగ్గరికి ఎవరు వస్తారు? నేను కూడా వీడియో చేయ. అర్థమవుతుందా? వాడు ఒక గురుసేవ చేసి గాని, ఒక శ్రద్ధ, భక్తి, సాధన, ఆధ్యాత్మికం అంటే రాగిన పైసా అనుభవం లేని వాళ్ళు కూడా తగుదునమ్మా అని చెప్పి, మేము ధర్మ రక్షకులం అని చెప్పి, ధర్మ రక్షకుల భక్షకుల అంటే ఇప్పుడు ఈయన ధర్మరక్షణ చేస్తున్నాడు, వేదాల్ని నమ్మడు, దాంట్లో లేనిది వెతుకుతాడు. ఒక కల్ట్ని తయారు చేసుకొని హిందూ దేవి దేవతల్ని దూషించి సనాతన ధర్మాన్ని భ్రష్టం పట్టిస్తూ ఈయన ధర్మాన్ని రక్షిస్తాడంట. ఇది ఏ లాజిక్ నాకైతే అర్థం కావట్లేదు. మరి ఈయన వేరేళ్ళకి పేర్లు పెడతాడు, ఈయన అదే చేస్తాడు. మళ్ళీ ఏ ధర్మ భ్రష్టత్వం అయితే ఈయన చేస్తున్నాడో ఈయన అదే ధర్మభ్రష్టం వేరేళ్ళు చేస్తున్నారని చెప్తాడు. మళ్ళీ దీంట్లో గురువులను కూడా వదలడు, వాళ్ళని ఇష్టం వచ్చింది మాట్లాడతాడు. వినండి. ధర్మం పేరు చెప్పి భక్షిస్తున్నారు, అంతకన్నా లేదు. ఈ ప్రతివాడు శాస్త్రం గురించి మాట్లాడేటువంటి వాడే. మా శాస్త్రాలు మేము మాట్లాడతామయ్యా, నీకు సంబంధం లేదు కాబట్టి నువ్వు సపరేట్ పెట్టుకో. నీ కుంపటి నిన్ను రమ్మన్నామా, నిన్ను పిలిచామా? నేనైతే నిన్ను హిందూగా కూడా కన్సిడర్ చేయను. ఒక కల్ట సభ్యుడిగా నేను అనుకుంటాను. నీకు మా సనాతన ధర్మానికి సంబంధమే లేదు. సంబంధం లేను నిన్నెందుకు కలుపుకుంటాం? మేము మా శాస్త్రాలు మా గ్రంథాలు కాబట్టి మేము మాట్లాడతాం. నీకు సంబంధం లేదు కాబట్టి సైడ్ వెళ్ళిపో, నీ కల్ట్లో ఉండు. ఈ ప్రశ్న నేను సూటిగా మనందరికీ శాస్త్రం బాగా తెలుసు అనేటువంటి ఒక భావనలో ఉన్నాం కదా, సమన్వయ సరస్వతి గారు, మన సామవేదం గారిని అడుగుతున్నాను. నీకు ఏబిసిడి రాదు, ఆ గురుగారిని ఏం అడుగుతావు నువ్వు చెప్పు? నీకు ఏబిసిడి రాదు, సనాతన ధర్మం గురించి నీకేం తెలియదు, నువ్వు ఒక కల్ట సభ్యుడివి, అలాగే ఉండు. ఆయనకి ఎంత జ్ఞానం ఉందో ఆయన ప్రవచనాలు విన్నా నాకు అర్థమవుతుంది. నువ్వు అజ్ఞాని కాబట్టి ఆయన చెప్పింది నీ పైనుంచి వెళ్ళిపోతుంది, నీకు అర్థం కాదు. అది అర్థం కావాలంటే కనీసం కొంచెం జ్ఞానం కావాలి. ఆయన ఏ లెవెల్లో ఆయన పాండిత్యం ఏది ఉందో నాకు తెలుసు, నాలాంటి వాళ్ళకి తెలుసు, కాబట్టి మేము ఫాలో చేస్తాం. తమరు అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి తమకేం అర్థం కాదు. సింపుల్, అది చాలా సింపుల్. అది సామవేదం గారు మీరు చెప్పండి. మీరు మాట్లాడితే శాస్త్రం అంటుంటారు కదా, శాస్త్రం మీద మీకన్నా మాకు చాలా గౌరవం ఉన్నదండి. ఎందుకంటే మీరు శాస్త్రం పేరు చెప్పారు బయటికి, కానీ లోపల ఆ సాత్విక భావన గాని సమత్వ దృష్టి గాని లేదు మీకు. కాబట్టి సాయిబాబా పట్ల అంత భయంకరమైనటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు మీరు చేశారు.
ఏం మాట్లాడుతున్నాడో ఏమని అర్థమవుతుందండి మీకు? అనుచిత వ్యాఖ్యలు చేశాడంట. అరే సంబంధం లేనివాడు తీసుకొస్తే ఎవడరా ఒప్పుకునేది? నీకేమైనా మెంటలా? గ్రంథంలో లేదు, ఎక్కడ లేదు, అలాంటి వ్యక్తిని తీసుకొని గురు అంటున్నారు. సనాతన ధర్మంలో చెప్పబడిన దేవీ దేవతల్ని ఇన్సల్ట్ చేస్తున్నారు మీరు. ఎవడో తెలియని వాడిని మేమెందుకు ఒప్పుకుంటాం రా బాబు? అసలు సంబంధం ఏంది? ఎవడో పనికి మాలినోడు వచ్చి ఓ 2 పుస్తకాలు రాసుకున్నారు. ఆ పుస్తకాలు మాకెట్లా ప్రమాణం? నాకు సంబంధం లేదు కదా. ఆయన గురువుగా సనాతన ధర్మంలో ఏముందో చెప్తాడు ఆయన. ఆయన పనది. గ్రంథంలో లేనిది ఎందుకు ఆయన ఒప్పుకుంటాడు? ఆయనకేం అవసరము? నీకు లాలుచి ఉందేమో, నీకు డబ్బులు ఇస్తున్నాడేమో ఎవడన్నా. సనాతన ధర్మాన్ని నాశనం చేసి ఈయనను గురువు చేయమని డబ్బులు తింటున్నావు నువ్వు. నీకు అవసరం లాలుచి? నీకు అవసరం ఉందేమో. డబ్బులకు కక్కుర్తి పడ్డావా, లేకుంటే ధర్మాన్ని అమ్ముకున్నావా నాకు తెలియదు కదా. నువ్వు లాలుచి పట్టావు కాబట్టి నువ్వు గ్రంథాలలో లేని దాని గురించి కూడా మాట్లాడతావు. ఆయన గ్రంథం గురించే మాట్లాడతాడు, గ్రంథాల ఆధారంగా మాట్లాడతాడు. నువ్వు మాట్లాడు. కాబట్టి నువ్వు ఎంత, నీ బతుకెంత ఆయనకు సర్టిఫికేట్ ఇవ్వడానికి? ఆయన సూర్యుడు వంటివాడు. సామవేదం షణ్ముఖ శర్మ గారు సూర్యుడు లాంటివాడు. ఆయన మీదను ఉంచావనుకో నీ ముఖం మీదే పడుతుంది. సూర్యుడి మీద ఉంచడానికి ట్రై చేయవు. నీకు అంత అర్హత లేదు, అంత సీన్ కూడా నీకు లేదు. నువ్వేదో కల్ట్లో ఉన్నావు, ఆ కల్ట్లో సావు. అంతకు మించి గురువుల మీద ఇలాంటి పనికిరాని కామెంట్లు ఇవ్వకు. అది నీకు కానీ, నీ కుటుంబానికి, నీ రాబోయే తరానికి మంచిది కాదు. నరకంలో పడతావు. అసలు ఎంత అశాస్త్రీయమైన మాట మీరు మాట్లాడారు. శాస్త్రం ఏందో మీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదయ్యా. మీకు 2 పుస్తకాలు ఉన్నాయి. అది సాయి సచ్చరిత్ర అంట, ఇంకేదో అంట. అది పట్టుకోను. అది పట్టుకొని అవి చదువుకో. నీకు శాస్త్రాలతో పని లేదు. నీది మూఢభక్తి, మూఢనమ్మకం. దాన్ని ఫాలో చేసుకో. మేము వద్దనట్లా. నువ్వు దాంట్లోకి ఎందుకు వెళ్ళావని కూడా మేము అడగట్లా. నువ్వు ఆ కల్ట్లోకి వెళ్ళిపో, కల్ట్లో పో అంటున్నాం. మా దాంతో కలపొద్దు, మలీనం చేయొద్దు. సనాతన ధర్మాన్ని కలుషితం చేయొద్దు. కలుషితం చేసావనుకో, సనాతన ధర్మం మీద దాడి చేసి కలుషితం చేసిన వాళ్ళు ఏ గతి పట్టిందో చరిత్రలో చూస్తూనే వస్తున్నాం మేము. నువ్వేం కొత్త కాదు, నువ్వేం ఫస్ట్ కాదు. నీలాంటి వాళ్ళు కోట్ల మంది వచ్చారు, పోయారు, కొత్త గతులు లేకుండా పోయారు. నువ్వు సపరేట్గా మళ్ళీ అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా మైనంపాటి? సనాతన ధర్మానికి సాయిబాబాకి సంబంధం లేదా? ఉంటే చూపెట్టు, లేకుంటే మూసుకో. లేదా ఎన్నిసార్లు అడుగుతావు ప్రశ్న? ఉంటే చూపెట్టు, లేకుంటే మూసుకో. చాలా సింపుల్. అసలు ఆ మాట ఎలా మాట్లాడగలిగారు? గ్రంథంలో లేదు కాబట్టి మాట్లాడతాం. ఉంటే చూపెట్టు. ఎలా మాట్లాడగలిగారంటే మాట్లాడతాం. ఇది డెమోక్రసీ. ఇది క్వశ్చన్లు వేసి అడగడానికి అర్హత ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆయనకే కాదు, నాకు ఉంది. ఉంటే చూపెట్టు, లేకుంటే మూసుకో. మాట మాట్లాడితే సాయి భక్తులందరూ కూడా మౌనంగా ఉంటారని ఎట్లా అనుకున్నారు? గుండాల మీరు వచ్చి కొడతారా? అడిగితే ప్రశ్నలు జవాబు చెప్పాలి. చెప్పకుంటే మా దగ్గర లేదు, మా కెపాసిటీ లేదని ఊరుకోవాలి. ప్రశ్నలు ఎట్లా అడిగారంటే ఏంది అర్థం? అడుగుతారు ప్రశ్నలు, సమాధానం ఉంటే చెప్పాలి, సమాధానం లేకుంటే మా దగ్గర సమాధానం లేదు అని ఊరుకోవాలి. అంతే. ఎట్లా ప్రశ్నలు అడిగారంటే ఏం పాకిస్తాన్లో ఉన్నానా, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నానా నేను? బహుశా మీకు మీరే అపర సరస్వతులు అనుకున్నారా? నాకు అర్థం కాలేదు. ఆయన అపర సరస్వతి, నీలాంటి అజ్ఞాని కాదు ఆయన. అది చాలా ధైర్యమైనటువంటి అబద్ధం కదా. మరి నిజం నువ్వు చెప్పు కదా. నీకు నిజం తెలుసా, నువ్వు చెప్పు. నిజం లేదు, మూసుకొని కూర్చో, నీ కల్ట్లో ఉండు. మీ ద్వేషం మీ చేత అలా అనిపించుంటుందండి. మళ్ళీ ఏమనంటే ద్వేషం అంటాడు. ఒరే బాబు, మా ధర్మానికే సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి మా ముందు పెడితే మాకు సంబంధం లేదనే చెప్తాం మేము. సంబంధం ఉంటే నువ్వు సంబంధం, ఇది సంబంధం అని చూపెట్టాలి. సంబంధం లేదనుకో, సంబంధం లేదని చెప్పాలి. ఈ సొల్లు మాటలే మాట్లాడుతుంటారు. ఏమనంటే శాస్త్ర ప్రమాణం లేదు, శాస్త్ర ప్రమాణం అంటే అడుగుతాం మేము, మా హక్కది. మీ యొక్క పతనాన్ని మీరు కొని తెచ్చుకున్నారు. ఎవడు పతనం అయిపోతాడో చూస్తాం, మనం చూస్తాం, మేము చూస్తున్నాం. ఆ పరమాత్మ కూడా చూస్తాడు. మీరే కాదు, మీతో పాటు కొంతమంది ఉన్నారు. ఆయన ఒక ఆయన మాట్లాడితే మన వస్తుంటాడు. ఎవరు? మన వెంకట చాగంటి గారి. ఏదో ఈయన వేదిక్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ కదా అంటే పోయి దిగంబరం అంటే బట్టలు లేనివాడు అనేటువంటి సామాన్యవర్ధం చెప్పినటువంటి ఒక మహాశాస్త్ర జ్ఞాని. ఇప్పుడు ఆయన చెప్పే విధానంలో వేదాల్ని ఆయన చెప్తున్నాడు. ఆయనతో డిస్కషన్ చేయాలి. ఆన్లైన్కి రా, మాట్లాడు ఆయనతో. ఆయన అమెరికాలో ఉంటారు కాబట్టి రారు. చర్చ చెయ్యి, వచ్చి ఆయనతో డిబేట్ చేయి లైవ్లో. లేదు, షణ్ముఖ శర్మ గారిని అడుగుతావా? పద్ధతిగా వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని అడుగు ప్రశ్నలు. ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయి ఎట్లను. సాయిబాబాకి సనాతన ధర్మానికి ఎట్లా సంబంధమో
ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడు, చెప్తారు ఆయన. ఎట్లా సంబంధం లేదో చెప్తారు ఆయన. లేదు నీకేమన్నా ఎవిడెన్స్లు ఉన్నాయి, సంబంధం ఉంది, చెప్పు, చూపెట్టు ఆయనకి. నువ్వు శాస్త్ర ప్రమాణాలు చూస్తే ఆయన కూడా ఒప్పుకుంటారు, ఆయన ఒప్పుకుంటే మేము కూడా ఒప్పుకుంటాం. సింపుల్. ఇంకో ఘోరం చెప్పాడు ఈయన. దిగంబరుడు అంటే ఏదో అది చట్టపదం ఆయన. అబ్బో, ఈయనకు బేసిక్ సంస్కృతి రాదు, ఈయన ఇంకోరిని తప్పు పడతాడు. అదనమాట జోక్. అది చట్టపదం కాదు నాయన, నీ హృదయం చెడిపోయింది, గుర్తుపెట్టుకో. మీరు వీళ్ళని ఏ ప్రశ్నలు అడిగినా వచ్చి బక్వాసే చెప్తారండి, నీతులు చెప్తా ఉంటారు. ఇప్పుడు ఈ వీడియో ఉందిగా, ఈ వీడియోలో కామెంట్లో కూడా నీతులే చెప్తుంటాడు, ఒక్కడు ఎవిడెన్స్ చెప్పాడు. అరే చెప్పండి రా ఎదవల్లారా, చెప్పండి, సంబంధం లేదని చెప్పండి, అయిపోయింది. సనాతన ధర్మానికి మా కల్ట్కి సంబంధం లేదు చెప్పేయండి, అయిపోయింది. సుళ్ళు కబుర్లు చెప్పకండి. ఈ నీతులు మేము కూడా 2-3 గంటలు చెప్తాం, దానివల్ల పెద్ద లాభంలా. నీతులు మనకు అన్నం తెచ్చి పెట్టవు. ఓ గా చెప్పండి, సంబంధం లేదు, అయిపోయింది. మీ కుంపటి మీరు వేరుగా పెట్టుకోండి, అయిపోయింది. ఇంకా దాని గురించి పెద్ద మాట్లాడే అవసరమే ఉండదు. కనీసం 1-2% అవైలబుల్ ఉన్నటువంటి ఆ వేదాలను పెట్టుకుని మీ ద్వేషాన్ని కక్కుతున్నారు, వాటి పేరు చెప్తున్నారు. సనాతన ధర్మం అంటాం, జై శ్రీరామ్ అంటాం, బూతులు తిట్టడం. ఇది ఈ రోజున సనాతన ధర్మానికి పట్టినటువంటి అధోగతి. వీడు వచ్చి సరి చేస్తాడు ఇప్పుడు. జై శ్రీరామ్ అంటే తప్పైపోయింది వీడికి. అంటే వీడు హిందూ కాదు, వీడు చెప్తున్నా కదండి, హిందూ కాదు. ఆ వేషం వేసుకొని బొట్టు పెట్టుకొని సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి వచ్చిన కల్ట్ ఇది. అర్థమవుతుందా ప్రేక్షకుడు మీకు? హిందూ ధర్మం అన్నా, హిందూ శాస్త్రాలన్నా, గురువులన్నా ఏం ప్రేమ లేదు. వాళ్ళ పర్పస్ ఏంటి అంటే ఒక కల్ట్ ఇది, సనాతన ధర్మాన్ని రిప్లేస్ చేయాలి. ఇస్లాం క్రిస్టియానిటీ ఎంత డేంజరో అంతే డేంజర్ ఇది. ఏమన్నంటే మేము హిందువులమని చెప్పుకుంటారు, హిందువుల్ని తప్పుదారి పట్టించి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి వాళ్ళను నరకంలో పడేటట్టు చేస్తారండి. అది వీళ్ళ టార్గెట్. ఫండెడ్ ప్రాజెక్ట్ ఇది, డౌటే లేదు. ఏడవాలా నవ్వాలా అర్థం కావట్లేదు చూసి. మాకు అలాగే ఉంది. నవ్వాలని అనిపిస్తుంది, మిమ్మల్ని చూస్తుంటే నవ్వాలనిపిస్తుంది. కానీ మీరు ఫండెడ్ కదా, మిమ్మల్ని చూసి నన్ను నవ్వలేము. మీ ప్రైమరీ టార్గెట్ వేరు. మీ ప్రైమరీ టార్గెట్ సనాతన ధర్మం నాశనం. కాబట్టి మాకు నవ్వు రాదు, మాకు కోపం వస్తుంది. సరే వీళ్ళందరూ ఇట్టా ఉన్నారు కదా అంటే, ఆయన ఎవరో లలిత ఏదో గన్నవరం, ఈ గన్నవరం ఆయన బయలుదేరాడు ఈ మధ్య. అరే ఎవరైనా అడుగుతారు, ఇంకో 100 మంది వస్తారు. నీ దగ్గర జవాబు ఉంటే చెప్పు, లేకుంటే షడప్ లేకుంటే. ఆశ్చర్యం ఏంటో తెలుసా అండి, వీళ్ళ ముగ్గురు చేస్తారు పని ఏంటంటే, ప్రస్తుతాన్ని బయటకు వచ్చిన వాళ్ళు ఇంకా మిగతా కూడా వస్తారు. వీళ్ళ ముగ్గురు ఏదో సెకండ్ కనుక ఆ గృహంలోనే ఆ గృహంలో అడ్డం పెట్టుకుని యుద్ధం చేసినట్టుంది. వీళ్ళు పోయి ఆ పాలాలు ఏరుకునే బ్యాసినట్టు. ఓహో సరిపోయారు బాబు మొత్తం. నీలాంటి వాళ్ళని చూసి మాకు నవ్వు వస్తుంది, ఏమొస్తుందో కూడా ఎక్స్ప్రెస్ చేయలేకుండా ఉన్నాం. అరే సోది ఎక్కడ మొదలు పెట్టారు తమరు? శాస్త్ర ప్రమాణం చూపెడతానని మొదలు పెట్టావు. ఈ సోది అంతా ఏందిరా బాబు, నీకు బుర్రుందా, చెడిందా? అసలు ఏంటి నువ్వు మనిషివేనా? ఏం చెప్పాలనుకున్నావు, ఏం చెప్తున్నావు? శాస్త్ర ప్రమాణాలని మొదలు పెట్టావు వీడియో. ఇప్పుడు ఎంత టైం అయిందో మరి? 5 minutes అయింది. సోది చెప్తున్నావు తప్పించి మ్యాటర్కి రావట్లా. ఈ సోది కబుర్లు ఎన్ని రోజులు అంటారు? చిరాకు వస్తుంది నాకు. కానీ ఈ వీడియో చేయక తప్పట్లా, చిరాకు వస్తుంది. సోది కబుర్లు తప్పించి ఒక్క మ్యాటర్ లేదు మీ దగ్గర. పర్ఫెక్ట్ గా సెట్ అయింది. మీ బుద్ధి ఎలా ఉందో, మీ విషంగకటం ఎలా ఉందో మహాత్ముల పట్ల. ఎవడ్రా మహాత్ముడు? ఎవడు మహాత్ముడు? జగద్గురువుల పట్ల ఏది గౌరవం లేదు. జగద్గురువుల ఫోటోలు కాలిస్తే కూడా నువ్వు ఖండించాలా? నువ్వు వచ్చి నీతులు చెప్తున్నావు మాకు. నువ్వే షణ్ముఖ శర్మ గారిని గురించి మాట్లాడుతూ 12 జన్మలు కుక్క కాబుట్టా అని చెప్పావు. నువ్వు నీతులు చెప్తున్నావా? నువ్వు నీతులు చెప్తున్నావు అంటే ఇక ఏమనాలా? ఏం మాట్లాడలేం. ఇలాంటి దరిద్రులు ఐ థింక్ ప్రతి కాలంలో ఉంటారు. మీరు ఎవరిని దగ్గరికి తీసి ఎవరికి ఆశిస్తులు ఇస్తున్నారు, ఎవరెవరితో సమబుద్ధిలో కూర్చున్నారు. సభాష్, మీరు ఎంత నాటకం ఆడినా మీ నాటకము, మీ మేధస్సు, మీ శాస్త్ర పరిజ్ఞానం మొత్తం బయటపడింది ఇప్పుడు. సోది కబుర్లు తప్పించి మ్యాటర్కి రాడు. 20 నిమిషాలు మాట్లాడతాడు, మొత్తం సొల్లే, ఏ మ్యాటర్ ఉండదు. మరి వ్యూస్ కోసమో ప్రపగండా కోసం చేస్తున్నారండి వీళ్ళు, ఇంకేం లేదు, మొత్తం ప్రపగండా. ఈ పండితులు అంటున్నారు కదా, వారి మీద చాలా గౌరవం ఉండేది ఒకప్పుడు. నాకు కూడా చాలా గౌరవం ఉండేది సాయిబాబా అంటే. కానీ సాయిబాబాని నమ్ముతున్న వాళ్ళు ఇలా ఉన్నారని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. మొత్తం బ్యాచ్ అంతా ఇట్లానే ఉంది. ఒకడేమో పచ్చి బూతులు, ఒరే భాస్కర్ రాజు అంటాడు, ఒరే లలిత్ అంటాడు. పోనీ మమ్మల్ని అంటే అన్నారు, ఒరే షణ్ముఖ శర్మ అంట, ఒరే జగద్గురు అంట. మరి మీరు మనుషుల ఆ గాడిదుల నాకైతే తెలియదు. మీరు మళ్ళీ వేరేళ్ళకి పేర్లు పెడతారు. మీరు చేసే దరిద్రాలన్నీ ఉంటాయి, దాని గురించి ఏం మాట్లాడరు.
వేరొళ్ళకి పేర్లు పెడతారు. ఇది వీళ్ళని చూడబోతే ఇదంతా డొల్ల వ్యవహారం, ఇది ద్వేషం తప్ప ఏమీ లేదని తెలుస్తోంది. మాకు అదే అనిపిస్తుంది. సాయి మతం అంతా డోలతనమే అనిపిస్తుంది నాకు. ఇక చూడండి, కఠోపనిషత్తులు ఏం చెప్తున్నారు? ఇగో నాయమాత్మ ప్రవచనేన లభ్యో. ఈ ఆత్మతత్వం ఏదైతే ఉందో అది ప్రవచనాల వల్ల లభ్యం కాదు నాయన. ఇగో నీతులు చెప్తాడు. ఈ శ్లోకాన్ని కూడా మొత్తం అబద్ధమే చెప్తాడు, మొత్తం రాంగ్ చెప్తాడు. ఈయన ఏం చెప్పాడో మనం విని దీని మీద కామెంటరీ ఇచ్చుకుందాం. కాదు నాయన అని చెప్తున్నది కఠోపనిషత్తు. మరి ఇప్పుడు మన వెంకటాచాగంటి గారు ఓం అని వస్తుంటారు కదా, వారే అసలు మూర్తి భూమించినటువంటి వేదాలకి అసలు స్వరూపంలాగా మాట్లాడుతుంటారు. ఆయన నా మేధయ అంటే నీ మేధస్సు పనికిరాదు, నీ తెలివితేటలు పనికిరావట. అక్కడ నా బహుమన శృతేనా, వినటం వల్ల, బాగా వినటం వల్ల కూడా లాభం లేదు నాయన అని చెప్తున్నది. ఏది నేను కాదు, కఠోపనిషత్తు చెప్తుంది సార్. శాస్త్ర ప్రమాణం కదా, ఈ మిగిలిన శాస్త్రంలో చెప్తున్నది అది. సో ఇప్పుడు కఠోపనిషత్ అంటే ఇది సాయిబాబా గురించి ఉందా దాంట్లో? మీ సాయిబాబా గురించి దీంట్లో ఉందా? కఠోపనిషత్ అంటే ఉపనిషత్తులో భాగం. ఇవి ఎవరివి? హిందువులవి. మరి నువ్వు హిందువు కాదు కదా, నువ్వు కల్ట్ మెంబర్వి కదా, దీన్ని ఎందుకు కోడి చేస్తున్నావు? పోనీ ఉపనిషత్తులో ఎక్కడన్నా సాయిబాబా పేరుందా? పోనీ కఠోపనిషత్తు ఏదైతే కోడి చేస్తున్నావో దాంట్లో సాయిబాబా పేరుందా? మరి ఎందుకురా దాని గురించి చెప్తున్నావు? పిచ్చేమని ఎక్కిందా నీకు? మెంటల్ కానివా? అక్కడ ఏమైనా పేరుందా? మళ్ళీ గురుగీత అని మళ్ళీ కూడా చెప్తారు, అది హిందువులదే. వేదాల గురించి మాట్లాడతారు, అవెవరివి? హిందువులవే. హిందువులు పాటిస్తారు, గౌరవిస్తారు. పోనీ నువ్వు కనీసం కఠోపనిషత్ అంటే నన్ను నీ గౌరవం ఉందా? గౌరవం లేదు. గౌరవం ఉండదు, కానీ మభ్యపెట్టడానికి కోట్ చేస్తాడు. యమే వైష వృణితే తేన లభ్య తస్యేష ఆత్మ వృణితే తనుం స్వా. ఏం చెప్తున్నారు దీంట్లో? నువ్వు చెప్పే ప్రవచన ఏదో పేర్లు అయితే పెట్టుకున్నారు బాగా, మనకు గుర్తులే ఆ పేర్లు కూడా. సరే, ఆచార్య అని పెట్టుకున్నావు కదా నువ్వు, అట్లా కాదయ్యా, వేరోళ్ళు పెట్టిన పేర్లు అవి. నీలాగా సొంత డబ్బా కొట్టుకోవట్లేదు వాళ్ళు. ఏది పేరు పెట్టుకున్నావు? ఒకటి పేర్లకు విలువ ఉంది అక్కడ, విషయం లేనప్పుడు. అంతే, నీ పేరు కూడా ఏం వాల్యూ లేదు. ఆచార్య అనేది తుస్సు. ప్రవచనం వల్ల ఆత్మతత్వం లభించదు అని కఠోపనిషత్తు చెప్తున్నారు. అది ఏముంది ఆడ శ్లోకము? ఏం చెప్తున్నావురా నువ్వు? అక్కడ ఉన్నదేంది, నువ్వు చెప్పేదేంది? సో మనం ఏం చేద్దాం ప్రేక్షకులు, ఒక్కసారి ఆ శ్లోకాన్ని చూద్దాం. సో ఇక్కడ నేను అనువాదం ఇస్తున్నాను ప్రేక్షకులు. వేదాన్ని అధ్యయనం చేయడం వల్ల గాని, బుద్ధి కుశలత వల్ల గాని, అపార పాండిత్యం చేత గాని ఆత్మజ్ఞానం పొందబడదు. అంటే అది జస్ట్ అట్లా చదువుకుంటూ పోతే ఆత్మజ్ఞానం రాదు. అది రావాలంటే ఆ ఆత్మ ఎవరిని వరిస్తుందో, అంటే ఆత్మ అంటే ఇక్కడ ఏం లేదండి, పరమాత్మ. ఆ పరమాత్మ ఎవరి మీదనైతే తన కృపని చూపిస్తాడో, ఎవరినైతే ఎన్నుకుంటాడో వాళ్ళకే అది అర్థమవుతుంది. ఇది ఇక్కడ శ్లోకానికి అర్థం. అంటే ఆత్మజ్ఞానం తెలుసుకోవాలనుకుంటే రాదు, అది ఆ పరమాత్మ దయ ఉండాలి. అది ఉంటేనే చదివినా విన్నా చేసినా ఆ ఆత్మజ్ఞానం వస్తుంది. సో ఇక్కడ ఇది చెప్పబడింది. దీనికి ఈయన ఇంకేదో అర్థం చెప్తున్నాడు. అది సో వీళ్ళకి అసలు మరి ఏమర్థమైంది? ఆచార్య అని పేరు పెట్టుకొని పిచ్చి మాటలని మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి. ఇంకో గొప్ప విషయం తెలుసా అండి, ఒక కఠోపనిషత్తే కాదు, ముండకోపనిషత్తు కూడా ఇదే శ్లోకాన్ని రిపీట్ చేసింది. అంటే ఇది ఎంత బలమైన ముఖ్యమైన శ్లోకము గమనించండి మిత్రులారా. ఇప్పుడు కఠోపనిషత్తు కానీ ముండకోపనిషత్తు కానీ ఇవన్నీ హిందూ గ్రంథాలు. దీనికి నువ్వు పాటించే మతానికి ఏంటి సంబంధం? అదే క్వశ్చన్. మళ్ళీ స్క్వేర్ వన్. అసలు నువ్వు పాటించే కల్ట్కి ఈ గ్రంథాలకి ఏంటి సంబంధం? అది కదా నా క్వశ్చన్. దానికి ఆన్సర్ నువ్వు చేయట్లా, ఎక్కడో పోయి సొల్లు మాటలన్నీ మాట్లాడుతున్నావు. నువ్వు ఏ ఎక్స్ప్లెనేషన్ అయితే ఆ శ్లోకానికి ఇచ్చావో అది కూడా రాంగే. పోని నువ్వేమన్నా దాన్ని రిఫరెన్స్ కోట్ చేసావా? కఠోపనిషత్తు 1వ అధ్యాయం 2వ వల్లి 23వ శ్లోకం, అది కూడా తప్పుగా కోట్ చేసావు. కోట్ కూడా చేయలే, అది ఎక్కడుందో కూడా చెప్పలే. నువ్వు జ్ఞానం ఇస్తున్నావు మాకు, కర్మ. అసలు శాస్త్రము నుంచి మనకు కావాల్సింది ఏమిటి? అనుదాత్త ఉదాత్త ఈ స్వరాలతో కొట్టుకోవడం కాదు. అంటే శాస్త్రాలు ఏం చెప్తున్నాయో ఇప్పుడు నీలాంటి అజ్ఞానుల నుంచి మేము నేర్చుకోవాలి. అవునానయ్యా? నీలాంటి అజ్ఞానుల నుంచి మేము శాస్త్రం నేర్చుకోవాలి. అంటే ఉపనిషత్తు ఏమంటుందో, వేదాలు ఏమంటున్నాయో నీ నుంచి మేము నేర్చుకోవాలి. నేను ఒక్కడనే నా బాబు, లేకుంటే ఆదిశంకరులకు, గురు జగద్గురులకు, మా షణ్ముఖ శర్మ గారికి కూడా నువ్వే నేర్పిస్తావా వేదాలు ఉపనిషత్తులు? ఇదే నేర్పిస్తావా? తప్పుడు బోధనన్నీ అక్కడ నుంచి దాపురించారా నాయన మీరు? మనకి శాస్త్రాలన్నీ కలిసి ప్రయోజనం ఏమిటి అంటే మనిషి ఆనందంగా ఎలా బ్రతకగలడో మార్గం చూపించేటువంటి శాస్త్రాలన్నీ. అంతే, సింపుల్ అన్నమాట. పరమార్థం లేదు, మోక్షం లేదు,
దాన్ని స్టడీ చేయడం ఏం అవసరం లేదు. అవి చదివి పక్కన పడేసి కట్లోకి రావాలి అందరూ. ఇది ఈయన చెప్పేది. దాన్ని వదిలేసి ఈ మంత్రం అతని ఆ మంత్రం ఇదని ఒకదానికి పదార్థాలు అక్కడ లేదు. అదే చెప్తున్నారు, ఆత్మ ప్రవచనం వల్ల లభించదు. అసలు ఏమర్థమైందండి ఈ క్యాండిడేట్కి? ఆ శ్లోకం అన్న అర్థమైందా? ఆత్మ లభించడం కాదురా నాయన, పరమాత్మ తలుచుకుంటేనే నీకు అది అర్థమవుతుంది వినడం వల్ల, స్టడీ చేయడం వల్ల అని చెప్తున్నారు ఆ శ్లోకంలో. నీకు వేరే రకంగా అర్థమైంది అంటే నీకే బేసిక్ నాలెడ్జ్ లేదు శాస్త్రం పట్ల, నువ్వు వేరొళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు. అసలైన మూర్ఖత్వం ఇది. సో శాస్త్ర ప్రమాణం, ఏ శాస్త్రాలు ప్రమాణం? ఒకటే శ్లోకం చూపిస్తా, నీకు సరిపోతుంది. అంతకన్నా మించి నీకేం అవసరం లేదు. సో ఒక్క శ్లోకం చూపిస్తా ప్రేక్షకులు, ఇది చూడండి, సరిపోతుంది దీనికి. సో ఇది చూడండి ప్రేక్షకులు, ఇదేంటంటే దేవి భాగవతంలోని ఒక శ్లోకం. ఇక్కడ ఏముంటుంది అంటే శ్రీ నారాయణ ఉవాచ, అంటే శ్రీమన్నారాయణుడు చెప్తున్నాడు ఈ శ్లోకాన్ని. సో సింపుల్ గా చెప్పేస్తాను, ఇంగ్లీష్లో మీకు అనువాదం చూపెట్టేస్తాను, కన్ఫ్యూజ్ చేయనండి. దీని అర్థం ఏంటంటే శ్రీమన్నారాయణుడే చెప్తున్నాడు స్పష్టంగా. శృతులు అంటే వేదాలు, మరియు స్మృతులు అంటే ధర్మశాస్త్రాలు, పురాణాలు, ఇవన్నీ దాంట్లోకి వచ్చేస్తాయి. ఈ రెండు సనాతన ధర్మానికి రెండు కన్నుల వంటివి. సో స్మృతి, శృతి. ఇప్పుడు నువ్వు నమ్మే బుక్ కానీ, నువ్వు నమ్మే మతం కానీ దీంట్లో ఎక్కడుంది? లేవు. నువ్వు ఇంకో కన్ను పెట్టుకుంటే తప్పించి. పురాణాలు ఆ ధర్మ పురుషుడి అంటే పరమాత్ముడి గుండె వంటివి పురాణాలు. అంటే పురాణాలు అంత ఇంపార్టెంట్, అందుకే నేను పురాణం రిఫరెన్సే ఇస్తున్నాను. కాబట్టి ఈ మూడింటిలో అంటే దేంట్లో శృతి, స్మృతి, పురాణాలు, ఈ మూడిట్లో ఏదైతే చెప్పబడిందో అదే ధర్మం, అదే ధర్మం. ఇవి కాకుండా వేరే ఏ మార్గంలో ఉన్న, ఏ గ్రంథాలలో ఉన్నా అది ధర్మం కాదు. అర్థమైందా మైనంపాటికి? శృతి, స్మృతి, పురాణాలు మూడిట్లో ఉంటేనే ధర్మం. కాబట్టి నీ సాయి కల్ట్ అధర్మం, దానికి మాకేం సంబంధం లేదు. ఎవరో మనుషులు రాసుకున్న పుస్తకాలను ఫాలో చేస్తాను, ఆ వ్యక్తిని నేను గురువు చేసుకుంటాను, దేవుడిగా పూజిస్తాను, నీ కర్మ, దాంతో మాకు సంబంధం లేదు. ఉంటే వీటిలో చూపెట్టు. లేదు కొన్ని శాఖలు పోయినాయి అవి ఇవి అంటావా, దాంతో మాకు సంబంధం లేదు. మాకు సంబంధం లేని దాని గురించి నాకు చెప్పొద్దు. శృతిలో, స్మృతిలో, పురాణాలలో ఎక్కడ ఉన్నా అది రిఫరెన్స్ చూపెట్టు. రిఫరెన్స్ లేదనుకో, లేదు, సనాతన ధర్మానికి మాకు ఎలాంటి సంబంధం లేదు అని స్టేట్మెంట్ ఇచ్చేయి, మూసుకో. ఎందుకంటే ఈయన 24 నిమిషాల వీడియో చేశాడు, మొత్తం సొల్లు, ఒక్క ప్రూఫ్ ఇయ్యాడు, నీతులు చెప్తుంటాడు. ఆ నీతి ఈయన మళ్ళీ ఫాలో చేయడు. నీతులు చెప్తాడు కానీ నీతిని ఫాలో చేయడు. ఇక్కడ పురాణాన్ని, వేదాన్ని అన్నిటినీ ఇన్సల్ట్ చేస్తాడు. జగద్గురువులను ఇన్సల్ట్ చేస్తాడు, షణ్ముఖ శర్మ గారిని ఇన్సల్ట్ చేస్తాడు, వెంకట చాగంటి గారిని ఇన్సల్ట్ చేస్తాడు, ఇంకో లలిత శాస్త్రి గారు ఉన్నారు ఆయనని ఇన్సల్ట్ చేస్తాడు, కానీ మ్యాటర్ చెప్పాడు. ఇలాంటి అజ్ఞానుల నుంచి మనం ఏమైనా నేర్చుకునేది ఉందా? ఏమీ లేదు. ఏమంటే ఏమీ లేదు ప్రేక్షకులు. సో ఇలాంటి వీడియోలు ఎందుకు చేస్తారు, ఎందుకు అడిగి తన్నించుకుంటారయ్యా మాతో? ఆధారాలు ఉంటే మాట్లాడండి, ఆధారాలు లేకుంటే మూసుకోండి, మీది మీరు పాటించుకోండి, మాతో కలపకండి. మాతో కలిపి మమ్మల్ని రెచ్చగొట్టొద్దు. ఎందుకంటే మ్లేచ్ఛాన్ని సనాతనం ఒప్పుకోదు, మ్లేచ్ఛ మతాలను సనాతన ధర్మం ఒప్పుకోదు. కలియుగంలో వచ్చే మ్లేచ్ఛ మతాల గురించి తీవ్రంగా ఖండిస్తుంది. అలాంటి దాన్ని నువ్వు పట్టుకొని మా దాంట్లో కలపడానికి ట్రై చేస్తున్నావు. ఇలాంటి దుస్సాహసం చేయకు మైనంపాటి, ఇది పద్ధతి కాదు. కాబట్టి నీ కల్ట్లో నువ్వు బతుకుతానంటే ఆల్ ద బెస్ట్. సనాతన ధర్మంతో కలపకు, దాంతో పోల్చకు. సో ఈ విషయమే మీరేమంటారు ప్రేక్షకులు? కామెంట్ రూపంలో చెప్పండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.